మున్సిపల్ వార్ భూపాలపల్లి మున్సిపాలిటీలో హోరాహోరీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సొత్తుకు రమ సమ్మయ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. 8వ వార్డులో ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే తమని గెలిపించాలని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సొత్తుకు రమ సమ్మయ్య కోరారు. సత్తనగర్ ఆధ్వర్యంలో మరియు రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో మేము సొత్తుకు రమ సమ్మయ్య గారి చేతి గుర్తుపై అధిక మెజారిటీతో గెలిపించాలని 8వ వార్డు సభ్యుల్ని, నా ప్రజల్ని, నా కుటుంబ సభ్యులందరినీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిప్పాల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. సొత్తుకు రమ సమ్మయ్య ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు సానుకూల స్పందన వస్తుందని తెలిపారు. ఇప్పటికే 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బలపరిచిన అభ్యర్థి సొత్తుకు రమ సమ్మయ్య గార్ల చేతి గుర్తుపై ఓటు వేయాలని ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఏదైతే 2 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్నామో చేసిన పనులు చెప్పుకుంటూ, చేయబోయే పనులు కూడా చెప్పుకుంటూ ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా పైన అధికారం మీద ఉంది కాబట్టి మీకు ఓటేస్తామని చెప్తున్నారు. కొంతమంది అయితే మాకు సీసీ రోడ్లు లేవు అని చెప్పారు. అవి కూడా తప్పకుండా ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము ఇక్కడ పనులు చేస్తామని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ జవహర్ నగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి లేని సమస్యలు 2 సంవత్సరాల్లో రేషన్ షాప్ అయితేంది, ఇక్కడ ఒక పోలీస్ హెడ్ క్వార్టర్ కడితే ఆ హెడ్ క్వార్టర్ గోడను కూడా తీపేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆ గోడను కూడా తీపేయడం జరిగింది. అలాగే ఇక్కడే ఉన్న పోచమ్మ టెంపుల్కి కూడా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక కావాలని నిన్న మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వస్తే కూడా శ్మశాన వాటిక కావాలి, శ్మశాన వాటికకు సీసీ రోడ్ కావాలి, శ్మశాన వాటికకు కరెంటు లైటింగ్ కావాలి, అక్కడ బోరు వేపియాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ గతంలో మేము 30 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఆ 30 డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంకొక 30 డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చి ఈ 8వ వార్డు 27వ వార్డులో మేము సమస్యను పరిష్కారం చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు 10 సంవత్సరాలలో లేని విధంగా రేషన్ కార్డులు ఎక్కడ కూడా ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో ఈ జవహర్ నగర్ కాలనీలో సుమారు 700 నుంచి 800 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ పని ఎవరు కూడా చేయలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న నాయకులు ఈరోజు చెప్తా ఉన్నారు సింగరేణి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయిపోతారని చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలు ఈ జవహర్ నగర్ కాలనీ ప్రజలు నమ్మద్దు. సింగరేణి ఎంప్లాయీ అనేటోడు ఇక్కడే ఉంటాడు, ప్రభుత్వం మాదే, మేము ఇక్కడే ఉంటాం, సర్వీస్ చేస్తాం. ఇక్కడ సొత్తుకు రమ అనే ఉన్న క్యాండిడేట్ ఏదైతే మా కాంగ్రెస్ అభ్యర్థి ఉందో స్థానికురాలు, ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, అల్లుడు అనేట ఆయన కూడా ఇక్కడ ఇలా కుటుంబానికి ఇల్టం వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని నేను తెలియపరుస్తూ ఈ కాలనీ ప్రజలకు నేను ఒకటే వేడుకుంటున్నా. 8వ వార్డులో చేయి గుర్తు మీద సొత్తుకు రమ సమ్మయ్య గారి చేతి గుర్తుపై ఓటు వేసి, అలాగే 27వ వార్డులో ఎర్ర మనుష సుత్య కొడవలి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని